కాక్రోచ్ జనతా పార్టీ అంటూ మొదలైన ఈ ట్రెండ్ నిజానికి ఒక మీమ్ కాదు, ఒక మెంటల్ రియాక్షన్. ఈ జనరేషన్లో పేరుకుపోయిన కోపం, నిరాశ, ఫ్రస్ట్రేషన్కి పెట్టిన పేరు. కానీ ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, దేశం మారాలి అని కోరుకునే ప్రతి యువకుడు ఒక రోజు నిజంగా సిస్టంలోకి అడుగు పెడితే ఈ సిస్టమ్ అతన్ని బ్రతకనిస్తుందా? ఎందుకంటే ఇక్కడ నిజం మాట్లాడేవాడిని హీరోలా కాదు, రిస్క్లా చూస్తారు. నిజాయితీగా పనిచేసే వ్యక్తిని ఎంకరేజ్ చెయ్యరు. ఎందుకంటే అతను ఎదిగితే చాలామంది మాస్కులు ఊడిపోతాయి. మన దేశంలో చాలామందికి చేంజ్ కావాలి, కానీ ఆ చేంజ్ తమ కంఫర్ట్ జోన్ని డిస్టర్బ్ చేయకూడదు. అందుకే ఎన్నికలప్పుడు యూత్ని ఫ్యూచర్ ఆఫ్ నేషన్ అంటారు. కానీ అదే యూత్ ప్రశ్నిస్తే ఎక్స్పీరియన్స్ లేదంటారు. ఇక్కడ సమస్య రాజకీయాల్లో కాదు, ప్రజలు సైలెంట్గా ఉండడంలో ఉంది. ఒక కరప్షన్ లీడర్ ఎదగడానికి కారణం వాడి తెలివి కాదు, మన మౌనం. ఒక నిజాయితీ వ్యక్తి ఓడిపోవడానికి కారణం వాడి వీక్నెస్ కాదు, మన భయం. ఇప్పుడు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ దేశం మారాలి అని క్యాప్షన్ పెట్టడం ఈజీ, కానీ రియల్ లైఫ్లో ఇంజస్టిస్ చూసి ఇది తప్పు అని ఒక్కసారిగా గట్టిగా చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే అక్కడ లైక్స్ రావు, థ్రెట్స్ వస్తాయి, సపోర్ట్ కాదు ప్రెషర్ వస్తుంది. కానీ హిస్టరీ మొత్తం చూసిన దేశాలను మార్చింది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కాదు, క్వశ్చన్ అడిగిన కామన్ పీపుల్. గుర్తుపెట్టుకోండి, సిస్టమ్ అనేది ఒక్క రోజులో కరప్షన్ కాలేదు, అలాగే ఒక్క రోజులో క్లీన్ కూడా కాదు. కానీ ఒక జనరేషన్ డిసైడ్ అయితే ఏ పార్టీ అయినా మారాల్సిందే. దేశానికి ఇప్పుడు కావాల్సింది వైరల్ అయ్యే డైలాగ్స్ కాదు, వైరల్ అయినా కూడా నిజం మాట్లాడే ధైర్యం. ఎందుకంటే ఫ్యూచర్లో పిల్లలు హిస్టరీ చదివేటప్పుడు ఆ జనరేషన్స్ మీమ్స్ చేసింది అని కాదు, ఆ జనరేషన్ దేశం కోసం నిలబడిందని చెప్పుకునేలా ఉండాలి.